లోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ రాత్రి కాల సమయంలో మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్థుతించుకోవడానికి, కనపరుచుకోవడానికి, సంఘంలో ఉన్న అక్కల కొరకు, బలహీనైన బిడ్డల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు వందనాలు. ఇంకా రావాల్సిన మీ ప్రియ బిడ్డలందరినీ మీరు ఈ సకాలంలో క్షేమంగా మీ సన్నిధానాన్ని నడిపించండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మీ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని దయ వలన మరి ఈ సంవత్సరంలో కూడా మనం క్రిస్మస్ దినాలలోనికి అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. 25వ తారీఖు నుంచి మరి పండగ క్రైస్తవులు పండగ ప్రారంభించారు. క్రిస్మస్ అంటే ఒక రోజుతో పోయేది కాదు. దేవుడిని కలిగి ఉంటే రోజు పండుగే. కానీ కొంతమంది మాత్రం నెలకోసారు, సంవత్సరాలకోసారు దేవుడిని కలిసిపోయి సంతోషిస్తారు. కానీ నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు దేవుడిని స్తుతిస్తూ, దేవుడిని కనపరుస్తూ, ప్రతిరోజు క్రీస్తుని ఆరాధిస్తూ పండగగానే బ్రతుకుతాడు, పండగలోనే జీవిస్తాడు. క్రీస్తుకు పూర్వం సుమారుగా 700 సంవత్సరాల క్రితం దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచనాన్ని ప్రవచించాడు. కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని యెషయా ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడో అప్పటి నుంచి చాలా మంది కన్యకలు దేవుడు నా గర్భాన పుట్టాలి అని చాలా మంది కన్యకలు ఎదురు చూశారు. ఏమంటే కన్యక గర్భవతి అయితే ఎలా ఉన్నది? ఆలోచిస్తే ఎలా ఉన్నది? మనం అనుకున్నంత తేలికైన పదం కాదు. అది చాలా నిందలతోనూ, అవమానాలతోనూ, కష్టాలతోనూ, బాధలతోనూ కూడింది. కానీ దేవుడు వాగ్దానం చేసినాక మరి చాలా మంది స్త్రీలు దేవుడు నా గర్భాన పుట్టాలని ఎదురు చూచారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మరియా అనే ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, ఆమెను కోరుకున్నాడు, ఆమెను సిద్ధపాటు చేసుకున్నాడు. ఆమె గర్భంలో పెరగటానికి ఆమె నిర్ణయించుకున్నాడు కనుకనే దేవుడు ఈ లోకానికి రాగలిగాడు. అందుకని మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. ఒక వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. చాలు. మనం ఇక్కడ చదువుతున్న వాక్య భాగంలో యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత
తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాను. ఏం చెప్పాడు? దేవుని దూత వచ్చి యోసేపుకి ఏం చెప్పాడు అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ రోజుల్లో దేవుడు చెబితేనే వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు చెబితేనే వినేవాళ్ళు లేరు. కాబట్టి అలాంటిది ఇక్కడ దేవుని దూత చెప్తున్నాడు యోసేపు దగ్గరకు వచ్చి ఏం చెప్పాడో ఇక్కడ మనం చదువుతాం మన పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? 19వ వచనంలో యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. యోసేపుకి మరియమ్మకు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడింది అంటే 90% పెళ్లి అయిపోయినట్టే. వాళ్ళిద్దరికి ప్రదానం చేయబడింది, కానీ వాళ్ళిద్దరూ ఏకం అవల. ఆమె వాళ్ళ ఇంటికాడ ఉంది, ఈయన వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరి ఈమె ఇప్పుడు గర్భవతి అయింది అనే సమాచారం ఎక్కడ దాకా వచ్చింది? యోసేపు దగ్గరకు వచ్చింది. అంటే సుమారుగా మరియ ఉన్న గ్రామం అంతా తెలిసిపోయింది. ఆ వార్త చెవులు పడి యోసేపు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు యోసేపు ఎవరి ఆలోచనలో పడ్డాడు, ఆలోచిస్తున్నాడు. దేన్ని? ఆమె కన్యక కదా, పురుషుడు ఎరగలిది కదా, నేను మరి ఆమెను ప్రదానం చేసుకున్నానే, మరి ఎలాగో ఆమె గర్భవతి అయింది అనే ఆలోచనలో పడ్డాడు. ఇక్కడ మనం అదే చదువుకున్నాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక. ఆలోచించాడు ఏం చేయాలి? ఈమె ఇప్పుడు గర్భవతి అయింది, వీళ్ళు ఏం చేయాలి? పెద్దలకు చెప్పాలి. మరి ఏమో తనకు పెద్దలు ఉంటారుగా, గ్రామంలో పెద్దలు ఉంటారుగా, యోసేపు తరపు పెద్దలు ఉంటారుగా. ఇటు పెద్దల్ని అటు పెద్దల్ని పిలిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? అయ్యా ఇదిగో నన్ను ఆమెను మీరు జత చేసి మాకు ప్రధాన కార్యక్రమాలు జరిగించారు, కానీ మేమిద్దరం ఏకం అవ్వలేదు, కానీ ఇప్పుడు ఆమె గర్భవతి అయింది అని నలుగురిలో పెడితే అవమానం అని ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆమెను రహస్యంగా విడనాడుతా, రహస్యంగా ఎవరికి తెలియకుండా ఆమెను వదిలేద్దాం. ఇక్కడ అదే రాశాడు, మనం చదువుతున్నాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఆమెను వదిలేద్దాం, ఆమె నేనెందుకు అవమానపరచాలి, ఆమె నేనెందుకు నిందించాలి, ఆమె నేనెందుకు క్వశ్చన్ చేయాలి, ఆమె నేనెందుకు అడగాలి? ఆమె మీద ఎంత ప్రేమ ఉంటే ఆ మాట అనగలిగాడు. రహస్యంగా ఆమె వదిలేదు. మనుషుల్లో ప్రేమ అంటే ఎలాంటి అయినా మనం క్షమించగలుగుతాం. ప్రేమ ఉంటే. ప్రేమ లేకపోతే చిన్న తప్పు జరిగినా మనం క్షమించాలి. ప్రేమలో అంత త్యాగం ఉంది. ప్రేమ అనే పదం 2 పదాలే, కానీ దానిలో మనిషి జీవితం సరిపోదు.
మన జీవితం సరిపోదు. అలాంటిది ప్రేమ. కానీ అలాంటి ప్రేమ అతనిలో ఉంది కనుకనే అతడు రహస్యంగా వదిలేద్దాం అని అనుకుంటున్నాడు. అనుకుంటున్న సమయానికి ఇదిగో ప్రభు దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమయ్యాడు. స్వప్నం అంటే తెలుసుగా, ఆలోచించి 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 నిద్రపోయాడు. మనసులో బాధ ఉంటే, మనసులో వేదన అంటే ఎవరి ఆలోచన నిద్ర రాదు. వాస్తవం అని పడుకోలేదు. మనసుకి ఆ వేదన ఆ బాధ మనల్ని మనశ్శాంతిగా ఉంచదు. ఆలోచనే వస్తుంది. ఎందుకు? మనం కుటుంబంలో భార్యను కానీ పిల్లల్ని కానీ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ప్రేమిస్తే వాళ్ళ పట్ల మనకి ఏదైనా బాధ అనిపిస్తే అది ఎక్కడ గుచ్చుకునేది? శరీరాన్ని గుచ్చుకోదు, ఉంటే హృదయాన్ని గుచ్చుకుంటుంది. హృదయాన్ని గుచ్చుకుంటే ఆ గాయం బాదు, అంత వేదన ఉంటుంది, అంత బాధ ఉంటుంది. కాబట్టి అలాంటి బాధ అతను అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అతనికి ప్రదానం చేయబడిన ఆ మరియను అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించిన ఆమె ఇప్పుడు గర్భవతి అయ్యిందని తెలుసుకుని బాధపడుతూ పడుకున్నాడు. పడుకున్నాగానే వెంటనే దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. ప్రభు దూత స్వప్నమందు యోసేపుకి దర్శనం ఇచ్చాడు. యోసేపు ప్రభు దూతను చూస్తున్నాడు. ప్రభు దూత మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనడానికి భయపడదు. దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. అతనుకున్న బాధలో, అతనుకున్న వేదనలో, అతనుకున్న దుఃఖంలో దేవుడే దిగొచ్చాడంట. ఏదైతే దేవుడే ప్రభు దూత అతని దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకుండా ఉంటారు. నీ భార్య గర్భవతి అయిందన్నయ్యా, పెళ్లి కాకముందే అని మరియకి నిందలు కాదు, యోసేపు కూడా అవమానాలు. యోసేపును కూడా వసూలు చేసేవాడు. ఇప్పుడు యోసేపు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, మొట్టమొదటేమో మరియా భయపడకు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు అని చెప్పినప్పుడు ఆమె భయపడకుండా ధైర్యంగా ఉంది. కానీ ప్రజలందరూ క్వశ్చన్ చేస్తుంటే మనసులో బాధపడుతుంది. నేను నా రక్షకుడైన నా దేవుడిని మోస్తున్నాననే సంతోషం ఉంటుంది. కానీ మన శరీరాన్ని ధరించడం కదా, మనుషులం కదా, పక్క మనిషి ఏదన్నా అంటే బాధ ఉంటుంది. బాధ రాకుండా ఉండదు. కానీ ఆమె ఆ బాధలు మింగుతూ కూడా సంతోషాన్ని పైకి చూపిస్తుంది. కానీ ఇక్కడ యోసేపు సంతోషం లేదు. తాను ఊహించుకున్న సంతోషం అంతా ఎటో పోయింది. బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్న సమయంలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమై, నువ్వు భయపడొద్దు, నీ భార్య గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఇతను ఎవడు? నీతిమంతుడండి, ధర్మశాస్త్రం తెలిసినవాడు. యెషయా ఎప్పుడో దేవుడు వాగ్దానం చేసిన మాటను ప్రవచించిన వాడు. యోసేపుకి అది తెలియదా? తెలుసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ మాటను బట్టి తెలుసుకున్నాడు. తెలుసుకుని తన భార్య దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు.
ఉంటుందా ఈ రోజుల్లో? అలాంటి సాహసం ఉంటుందా? అలాంటి ధైర్యం ఉంటుందా? దేవుణ్ణి కనుక మనం హృదయంలో పెట్టుకుంటే ఎలాంటివైనా మనం క్షమించగలం, ఎలాంటి వాటినైనా మనం తీసుకోగలం. దేవుని కోసం ఎన్ని నిందలైనా పడతాం. నీలో ప్రేమ ఉంది. నీలో ప్రేమ అంటే సమాజం నిన్ను నిందించవచ్చు, సమాజం నిన్ను దూషించవచ్చు, సమాజం నిన్ను క్వశ్చన్ చేయొచ్చు, సమాజం నిన్ను చూసి ఎగతాళి చేయొచ్చు. అయినప్పటికీ దేవుడు నీలో ఉంటే, ప్రేమ నీలో ఉంటే నీవు దాన్ని తీసుకుంటావు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ప్రేమ లేదు. ఎదుటి వాళ్ళు ఏమన్నంటే వెంటనే బదులు దూషించేవాళ్ళు, బదులు క్వశ్చన్ చేసేవాళ్ళు. ధర్మశాస్త్రం లాగా కొడితే కొట్టేవాడు, తిడితే తిట్టేవాడు, చంపితే చంపేవాడు, నిందిస్తే నిందించేవాడు. ఇంకా నువ్వు తప్పుకి తప్పు చేస్తుంటే ఇక నీకు నీకు ఎక్కడుంటుంది? ప్రేమ ఎక్కడుంటుంది? ఎదుటోడు నీకు తిట్టాడు, నువ్వు తిట్టేస్తున్నావు. ఇక అదంతటితో పోతుందే కానీ నీలో నీతి ఉండదు, నీలో ప్రేమ ఉండదు. నీలో ఎప్పుడైతే నీతి వస్తుంది, ఎదుటోడు నిన్ను దూషించిన, ఎదుటోడు నిన్ను ఎగతాళి చేసినా, ఎదుటివాడు నిన్ను క్వశ్చన్ చేసినా నువ్వు సహిస్తావు చూడు, అప్పుడు నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న నీతిని బయటికి తెస్తావు. నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న ఓర్పుని బయటికి తెస్తావు. అదే వాళ్ళు అంత నిందించినా కూడా అతను అలా అంత ఓర్పుకి ఎలా ఉన్నాడు అది క్వశ్చన్ చేస్తాడు. అదే దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ ఇక్కడ యోసేపులో మనం చూస్తున్నాం. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడదు. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలని వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఈ పదం దేవుని దూత యేసుకు చెప్పాడు. చెప్పి యెషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచనాన్ని కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కలుగు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరుగు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తాడు. మనం చెప్పింది చెప్పినట్లు చేయగలమా? ఈ రోజుల్లో మనలో ఎంతమంది మాట మీద నిలబడి జీవించేవాళ్ళు ఉంటారు, మాటే కదా అనేవాళ్ళు ఉన్నారు, మాటను చాలా తేలిగ్గా తీసేసేవాళ్ళు కూడా ఉన్నారు. మాట దేవుడు ఒకటే చెప్పాడు, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు, ఈ రెండే చెప్పన్నాడు. కానీ మిగిలింది చూడండి, అది దుష్టుని నుండి వచ్చింది. నువ్వు చేయగలిగేది చెయ్యి. నువ్వు ఎంత వరకు చేయగలవో అంత చెయ్యి, ఎంత ప్రేమించగలవో అంత ప్రేమించు, ఎంత ఓర్చుకోగలవో అంత ఓర్చుకో. అంతేకాని చిన్న చిన్న విషయాల్లో కూడా మన మాట తొందరపడి మాట జారిపోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మనం మాట జారిపోతున్నామంటే మన భక్తి విధానం ఎంత ఉందో మనకు అర్థమైపోతుంది. ఇక్కడ సామాన్యమైంది కాదు. కన్యక గర్భవతి అవడం అంటే సామాన్యం కాదు. అది ఎంతో సాహసం, పెద్దమైంది. ఎంతో సాహసం అంటేనే దేవుని శక్తి, ఏమంటే దేవుడి మీద విశ్వాసం మనలో ఉంటేనే ఇలాంటి వాటిని మనం మొయ్యడానికి ముందుకు రాగలుగుతాం.
లేకపోతే రాలేదు. పారిపోయేవాడు చాలా మంది ఉంటారు. చిన్న మాట అంటే వెనక్కి వెళ్ళిపోయేవాడు చాలా మంది. ఇంకో మాట చెప్పేదా, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, చాలాసార్లు చెప్పుకుంటాను అయినా ఎందుకు గుర్తొచ్చింది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు చాలా నుంచి సంఘం నడుపుతున్నాడు. వాళ్ళ విశ్వాసి కొత్తగా గ్యాస్ పొయ్యి కొనుక్కొని గ్యాస్ బండ కట్టించుకుంది. గ్రానైట్ వేసి దాన్ని మంచిగా చేసుకుని షీపు పెట్టుకుని కొత్త పొయ్యి పెట్టుకుని పాస్టర్ గారిని పిలుచుకుంది. పాస్టర్ గారు, నేను గ్యాస్ బండ కట్టించుకొని దాని మీద గ్రానైట్ పెట్టుకుని ఇదిగో కొత్తగా పొయ్యి పెట్టుకున్నాను, మీరు వచ్చి ప్రార్థన చేసి వెలిగించండి అది. అంటే ఆ పాస్టర్ గారు సంతోషంగా వచ్చాడు, ప్రార్థన చేశాడు. అమ్మా, ఈ బల్ల కొంచెం కడుపును కిందకి తగ్గించుకుంటే బాగుండేది అన్నాడు. ఎందుకంటే ఈమె 3 అడుగులు మనిషి, 4 అడుగులు బలవి. 3 అడుగులు మనిషి 4 అడుగులు బల్ల పెట్టుకునేసరికి ఆయన నీకు అందుబాటులో ఉండేది కదా, 3 అడుగులు పెట్టుకుంటే బాగుంటుంది అన్నాడు. అనగానే పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి నన్ను అవమానపరిచాడు అని ఆ సంఘం కాలం మానేసింది. చాలా ప్రార్థన కలిగిందంట. ప్రార్థన కలగకపోతే ఆ పాస్టర్ గారి ఇంటికి వచ్చాడంట. ఏదమ్మా చాలా నుంచి ప్రార్థన కలిగింది, ఏమైంది అని అడిగాడు. ఏమైందని అడిగింది, నేను ఎంతో ప్రేమతో గ్యాస్ బాల కట్టించుకుని మిమ్మల్ని పిలిచి ఎదిగించుకున్నావంటే నువ్వు నన్ను ఆ అడుగు తగ్గించుకోమని అవమానపరుస్తావా, నన్ను పొట్టిదానిలాగా చూస్తావా, అందుకని నాకు బాధేసిన ప్రార్థనకు రాలేదు. ఆయన ఏం చెప్పాడు, చిన్న మాటే కాదు, ఏదో అనిపించింది మనసులో అన్నాడు అనుకోండి, సరే నీకున్న ఓర్పేది. పాస్టర్ గారే కదా అంది, తండ్రి లాంటోడేగా, నాకంటే పెద్దోడే కదా అంది అనే ప్రేమ ఏంది. ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న విషయాలు కొట్టుకుని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు చెప్పాడు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం. ఎవడు ఇక్కడ మనం అదే చదువుతున్నాం 24వ వచనంలో ఏమని చదివాం, ప్రభు దూత చదువమ్మా. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఏం చెప్పాడు, ఏమండి ప్రభు దూత వచ్చి ఏం చెప్పాడు, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడదు. నీ భార్య నీతిమంతురాలు, నీ భార్య పరిశుద్ధురాలు, నీ భార్య దేవుని కృప పొందింది, ఆమె కన్యకగానే ఉంది, నువ్వు భయపడద్దు, ఆమెను చేర్చు. దేవుడు చెప్తే ఏమండి యోసేపు తన భార్యను చేర్చుకున్నాడు. మరియా యేసయ్యను కన్నా వరకు ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇది ప్రేమ. ఏమండి అంత ప్రేమ యోసేపు తన భార్య పట్ల చూపించాడు. ఆమె యేసయ్యను కని ఏమండి యేసయ్య పేరు పెట్టేదాకా యోసేపు మరియను ఏమండి ముట్టుకోకుండా ఆమెను ఏమండి ఎంతగానో ప్రేమించి యేసయ్య పుట్టినాక దేవాలయంలోకి తీసుకెళ్ళి పేరు పెట్టి దేవుణ్ణి స్తుతించి ధర్మశాస్త్రం ప్రకారం దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. అలాంటి నింద కూడా భరించడానికి దేవుని మాట విని ఈ భార్యాభర్తలు ఉన్న వీళ్ళిద్దరూ లోక రక్షకుడిని ఈ లోకంలోనికి పెట్టారు, తీసుకొచ్చారు. ఈ లోకంలో ఆయన్ని 30 సంవత్సరాలు వాళ్ళ
చేతులతో పెంచారు. 3.5 సంవత్సరాలు యేసయ్య లోకంలో సువార్తను ప్రకటించారు. సమరయ, యూదయ, గలిలయ ఆ ప్రాంతాలు, ఇజ్రాయేలు దేశం అంతా యేసయ్య కాలి నడకన నడిచి సువార్తను ప్రకటించి ఆయన మన కోసమే నిందించబడి, దూషించబడి, అవమానపరచబడి, సిలువను మోసి, సిలువలో వేలాడుతూ, సిలువలో తన రక్తమంతా కాచి మన కోసమే సిలువలో మరణించి, మన కోసమే సమాధి చేయబడి, మన కోసమే 3వ దినాన పునరుద్ధారుడై లేచి అక్కడున్న ఎవరిని ఇజ్రాయేలు ప్రజలు చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణుడైపోయాడు. మనతో చెప్పాడు, అదే దేవదూత వచ్చి ఇదిగో ఈయన ఎలాగో ఆరోహణుడయ్యాడు అలా అలాగే వస్తాడు. ఆయన వస్తాడని మనం నమ్ముతూ ఎదురు చూస్తున్నాం. ఆయన ఈసారి రాజులకు రాజుగా, రారాజుగా రాబోతున్నాడు. పెండ్లి కుమారుడిగా తన పెండ్లి కుమార్తెను సిద్ధపరుస్తూ ఆయన పరలోకానికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. కనుక నీవు నేను ఈ సమాజంలో, ఈ లోకంలో బ్రతికేటప్పుడు మనం దేవుని బిడలమని గ్రహించి, దేవుని పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నామని గ్రహించి, చిన్న చిన్న విషయాలు మనం పడిపోక ప్రతి విషయంలో నిలబడి ధైర్యంగా ముందుకు సాగే కృప దేవుడు మనకు అనుగ్రహించిన కనుక చిన్న ప్రార్థించాక ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనుదు, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని క్రీస్తుకు పూర్వం ప్రకటించబడింది ఈ మాట. ఆ మాటను దేవుడు నెరవేర్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. మరియా అనే యవనస్తురాలు కన్యకను ఎన్నుకొని ఆమె గర్భంలో యేసయ్య 9 మాసాలు ఉండి ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో అద్భుత మహత్కార్యాలు చేశాడు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించాడు. దేవుని ప్రేమ మనలో ఉంటే ఎన్ని నిందలైనా భరిస్తాం, ఎన్ని అవమానాలైనా భరిస్తాం. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసేపు మరియమ్మ ఎన్నో నిందలు అనుభవించి దేవుణ్ణి ఈ లోకంలో వాళ్ళు పెంచారు. నీవు దేవుని నీ హృదయంలో స్థానం ఇవ్వగలవా? దేవుని కోసం నిందలు భరించగలవా? అవమానాలు భరించగలవా? భరించే శక్తిని దేవుడికి ఇస్తాడు. నువ్వు అడిగితే మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే రాత్రి కాల సమయంలో మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు. దేవదూత స్వప్నమందు యోసేపుకి కనబడినప్పుడు ప్రభుదూత ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు తీసుకుని తన భార్యను చేర్చుకుని ప్రభువా యేసయ్యను ఈ లోకంలో నాయన వారు పెంచగలిగే కృపనిచ్చారు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభువా వాటిని తీసుకుని సంతోషంతో, ఆనందంతో మోసి యేసయ్యను ప్రభువా ఈ లోకంలో నాయన మాకందరికీ తండ్రి అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు.
ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభా. మేము కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు మాకు ఎదురైనప్పుడు వాటిల్లో కొన్ని తీసుకోగలుగుతున్నాం, కొన్ని తీసుకోలేక వెనకడుగులు వేస్తున్నాం. దయతో మీరు క్షమించండి. అయినా క్రిస్మస్ దినాలలో ఉన్న మేము ఈ సంతోష దినాలలో అయినా ఎక్కడికైనా క్రీస్తు ఎలాగూ ఈ లోకంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించారు. మరియమ్మలు, యోసేపులు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించి సంతోషంగా క్రీస్తును చేర్చుకున్నారు. మేము కూడా నాయన ఈ లోకంలో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా క్రీస్తుని చేర్చుకొని సంతోషంతో, సమాధానంతో బ్రతకడానికి మాకందరికీ సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. బలహీనమైన బిడ్డలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. ఈ సన్నిధి, ఈ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి ఆశీర్వదించి మహిమపరచండి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం, సంపూర్ణ దేవుడు ఇప్పుడులో ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి పంపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ